ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటిని అపవిత్రమైన వాటిని చూడడం ద్వారా మనకు బలము రాదు. ఉన్న బలం పోతే లేని నీరసం వచ్చేస్తుంది. కానీ పాపం సంబంధమైన వాటి యందు మనం ఆనందించడం ద్వారా లోక సంబంధమైన వాటి యందు సాతాను సంబంధమైన వాటి యందు మనము ఆనందించకూడదు. దేవుని యందు మనం ఆనందించాలి. హల్లెలూయా. దేవుడి యందు ఆనందించాలి. దేవుడి యందు ఆనందించడం అంటే దేవుడికి సంబంధించిన ఆనందం ఎలా దొరుకుద్ది? చక్కగా మనము కూర్చొని చక్కగా మన పనులు మనం చేసుకోవాలి. వ్యాపార ఉద్యోగాలు పనులు చేసుకుంటా ఖాళీగా ఉన్నప్పుడు 2-3 పాటలు పాడుకోండి. ఏమవుతుందండి? మనకి ఆనందం వస్తుంది, బలము వస్తుంది. హల్లెలూయా. చక్కగా కొంచెంసేపు 2 అధ్యాయాలు వాక్యం చదువుకోండి అమ్మా. లేకపోతే కొంచెంసేపు చక్కగా మోకరించి అయ్యగారు చెప్పినట్టుగా ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకో. ఆ ప్రార్థన చేసుకోవడం ద్వారా, ఆ పాటలు పాడుకోవడం ద్వారా, వాక్యం చదువుకోవడం ద్వారా ఏం కలుగుతుంది మనకి? ఆ విధంగా మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం. లోకస్తుల్లాగా దేవుని నెరగనటువంటి వారిలాగా శారీరక సంబంధమైన వ్యక్తులలాగా మనం ఆనందించకూడదు. ఆ ఆనందాలు వేరేగా ఉంటాయి. కానీ యేసు ప్రభు నెరగనటువంటి వారి ఆనందాలు వేరేగా ఉంటాయి. అవి లోక సంబంధంగా, సాధన సంబంధంగా, పాప సంబంధంగా ఉంటాయి. కానీ ప్రభు ఏ నిజమైన దేవుడు, పరిశుద్ధుడైన యేసు ప్రభు మన దేవుడు, పరిశుద్ధుడైన ఆ నిజ దేవుడైనా తెలుసుకున్న మన యొక్క ఆనందం ఆనందంలాగా మన ఆనందం ఉండకూడదు. అందుకని ఆయన చెప్పారు, మూర్ఖులకి క్రమం వారికి మీరు వేరే. హల్లెలూయా. లోక సంబంధం వారికి మనం ఏమవ్వాలి? వేరుగా ఉండాలి. వాళ్ళ ఆనందం మన ఆనందం ఒకటిగా ఉండకూడదు. వాళ్ళలో మనం చేరుకోకూడదు. వాళ్ళకు వేరైన ఉండాలి. సరే, ఎంత మంచి మాట. మన ఆనందాలకి వాళ్ళ ఆనందం తేడా ఉండాలి. చూడ అక్కడ అందుకని ఏమేమి అంటున్నాడో, మీరు యెహోవా యందు ఆనందించడం ద్వారా మీరు ఏం పొందుకుంటారు? బలం పొందుకుంటారు. హల్లెలూయా. మీకు ఆటోమేటిక్గా బలం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడిని ఆనందిస్తావో, ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, ప్రార్థన పాడుకుంటా, దేవునికి సన్నిధికి వెళ్ళి అందరితో పాటు ఆరాధించడం వాక్యం ద్వారా నీకు ఆటోమేటిక్ తెలియకుండా నీ శరీరంలో ఒక బలం వస్తుంది, నీకు శక్తిగా వస్తుంది, నీకు బలం, ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. నీకు తెలియకుండానే దేవుని శక్తి, ఆయన వాక్య ప్రభావము నీలోకి వెళతాదే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వాక్య ప్రభావం నీలోకి వెళ్తుందో ఆటోమేటిక్ నీకు రివైవల్ ఉద్యోగం కలుగుతుంది. నీకు నీలో ఉన్న నిస్సత్తువు తొలగిపోద్ది, బలం కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే ఏమన్నాడంటే దేవుడు, మరి ఆ మందిరానికి రమ్మని దేవుడు చెప్తాడు. ఆయన మందిరంలో ప్రసన్నత ఉన్నది, ఆయన మందిరంలో ఏమన్నా ఆరోగ్యం ఉన్నది, ఆయన మందిరంలో సంతోషము ఉన్నది. కాబట్టి మన అందరం కూడా దేవుడి యందు ఆనందించే వారంగా మనం ఉంటే మనం బలం పొందుకుంటాము. హల్లెలూయా.